తాత గోర్ఖా సైనికుడు, తండ్రి గోర్ఖా సైనికుడు, ఆ తర్వాత కుమారుడు కూడా గోర్ఖా సైనికుడు. ఒక ఉద్యోగ వివాదం గురించి కాదు. 50 డిగ్రీల ఎండలో గల్ఫ్ దేశాల్లో అల్ప వేతనాలకు కష్టపడటం కంటే భారత సైన్యంలో 4 ఏళ్లు పనిచేయడం, నేపాల్ వీధుల్లో మొదలైన ఈ ఆందోళన భారత నేపాల్ సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతుంది? భారత్ నేపాల్ దేశాలు కేవలం సరిహద్దులను పంచుకునే పొరుగు దేశాలు మాత్రమే కాదు. నమస్తే, 99 టీవీ వీటాక్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు భారత సరిహద్దుల్ని కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి గోర్ఖాలు గురించి మనం వినే ఉంటాం. ఇప్పుడు అదే భారత సైన్యంలో చేరేందుకు వాళ్ళు రోడ్లెక్కుతున్నారు, నినదిస్తున్నారు. మమ్మల్ని అగ్ని వీరులుగానైనా తీసుకోండి, గల్ఫ్ దేశాల్లో 50 డిగ్రీల ఎండలో కూలీలుగా బతకడం కంటే భారత సైన్యంలో 4 ఏళ్లు పనిచేయడమే మాకు 100 రెట్లు మేలు అని నేపాల్ యువత తమ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే భారతదేశం వారిని వద్దనడం లేదు. భారత సైన్యంలో చేరకుండా అడ్డుకుంటున్నది వారి సొంత నేపాల్ ప్రభుత్వమే. 2 శతాబ్దాలుగా అంటే 200 సంవత్సరాలుగా భారత సైన్యంలో కలిసి నడిచిన గోర్ఖా వీరత్వానికి ఇప్పుడు అగ్నిపథ్ అడ్డుగోడగా మారిందా? వేలాది మంది యువకుల ఉద్యోగాలను కాపాడాలా, లేక 4 ఏళ్ల సైనిక సేవలను వ్యతిరేకించాలా? ఈ ఒక్క నిర్ణయంతో నేపాల్ ప్రభుత్వ యువత ఆగ్రహాన్నే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ వల్ల వచ్చేటువంటి భారీ ఆదాయాన్ని కూడా కోల్పోయిందా? అసలు నేపాలీ గోర్ఖాలకు భారత సైన్యానికి ఏమిటి సంబంధం? బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ రక్త సంబంధం ఎందుకు తెగిపోయే పరిస్థితికి వచ్చింది? చావడానికి నాకు భయం లేదు అని ఎవరైనా చెబితే అతను అబద్ధం చెబుతున్నాడని అనుకోవాలి. కాదు అన్నట్లయితే అతను గోర్ఖా సైనికుడై ఉండాలి. భారత సైన్య తొలి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్షా చెప్పినటువంటి మాటలు ఇవి, మనం చెప్తుంది కాదు. ఈ ఒక్క మాట గోర్ఖాల గుండె ధైర్యం ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. చేతిలో కుక్రి, గుండెల్లో కొండంత ధైర్యం, దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి తెగువ, ఇది గోర్ఖాల చరిత్ర. కానీ ఆ వీర చరిత్ర ఇప్పుడు ఎందుకు సంక్షోభంలో పడింది? నేపాల్ వీధుల్లో మొదలైన ఈ ఆందోళన భారత నేపాల్ సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతుంది? ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది ఈ అంశం గురించి. ఒక ఉద్యోగ వివాదం గురించి కాదు, 2 దేశాల శతాబ్దాల సైనిక బంధం, వేలాది కుటుంబాల జీవనాధారం, ఈ గోర్ఖాల వీర వారసత్వం, ఇవన్నీ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు. సరే, ఇక అసలు కథలోకి వెళదాం. చేతిలో వంపు తిరిగిన కుక్రి, గుండెల నిండా ధైర్యం, దేశం కోసం ప్రాణాలనైనా అర్పించేటువంటి సాహసం, ఇది గోర్ఖా సైనికుడంటే ప్రపంచానికి కనిపించే రూపం. కానీ ఇప్పుడు అదే గోర్ఖాల వారసులు భారత సైన్యంలో చేరేందుకు నేపాల్లో ఆందోళన చేస్తున్నారు. మమ్మల్ని అగ్ని వీరులుగానైనా చూడండి, భారత సైన్యంలోకి పంపండి అని తమ ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో మండు టెండల్లో కష్టపడటం కంటే భారత సైన్యంలో పనిచేయడం గౌరవప్రదం, ఎంతో సురక్షితం అని చెప్పని వాళ్ళే చెప్తున్నారు. అసలు నేపాల్ యువత భారత సైన్యానికి, నేపాల్ యువతకి ఉన్న సంబంధం ఏంటి అంటే, 2 శతాబ్దాలుగా కొనసాగుతున్న గోర్ఖా సైనిక సంప్రదాయం మరి ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? అగ్నిపథ్ పథకంపై నేపాల్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? ఇప్పుడు నేపాల్ యువత ఎందుకు తమ ప్రభుత్వంపైనే తిరగబడుతోంది? ఈ మొత్తం కథని తెలుసుకుందాం. భారత్ నేపాల్ దేశాలు కేవలం సరిహద్దులను పంచుకునే పొరుగు దేశాలు మాత్రమే కాదు, ఈ 2 దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంబంధాలు చాలా బలమైనగా ఉన్నాయి. భారత్ నేపాల్ బంధాన్ని సాధారణంగా రోటీ భేటీ కా రిప్తా అని చెప్తారు. అంటే ఆహారం, ఉపాధి, వివాహ బంధాలు, సంస్కృతి అన్నిటిలోకి ఈ 2 దేశాల ప్రజలు పరస్పరం మమేకమై ఉన్నారని చెప్పని అర్థం. ఈ బంధంలో అత్యంత కీలకమైనటువంటి అధ్యాయం గోర్ఖా సైనికులది. దాదాపు 2 శతాబ్దాలకు పైగా నేపాల్కు చెందిన ఈ గోర్ఖా యువకులు భారత సైనిక వ్యవస్థలో సేవలు అందిస్తున్నారు. ఈ చరిత్ర 1814, 1816 మధ్య జరిగినటువంటి ఒక
ఆంగ్లో నేపాల్ యుద్ధం వరకు కూడా వెళుతుంది చరిత్రలోకి వెళితే. ఈ యుద్ధంలో గూర్ఖా సైనికులు ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, పోరాట నైపుణ్యం బ్రిటిష్ అధికారుల్ని ఆశ్చర్యపరిచాయి. శత్రువులుగా పోరాడుతున్నప్పటికీ వారి సాహసానికి బ్రిటిష్ అధికారులు ఆ రోజు ఆశ్చర్యపోయారు. గూర్ఖాలను ఓడించడం కంటే వారిని తమ సైన్యంలో భాగంగా చేసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. దీంతో 1816 ప్రాంతంలో తొలి గూర్ఖా బెటాలియన్ అనేటువంటిది ఏర్పడింది. అప్పటి నుంచి గూర్ఖాలు బ్రిటిష్ భారత సైన్యంలో అంతర్భాగమయ్యారు. గూర్ఖా సైనికుడికి ప్రతీకగా నిలిచిన ఆయుధం కుక్రీ. ఇది సాధారణంగా కనిపించే కత్తి కాదు, వంపు తిరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం. కుక్రీ కనిపిస్తే ప్రత్యర్థుల సైనికుల్లో ఒక దడ అనేటువంటిది బయలుదేరుతుంది. ఈ గూర్ఖా వీరగాథలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే గూర్ఖాల నిజమైనటువంటి బలం వారి చేతిలోని ఆయుధంలో మాత్రమే లేదు, వారి క్రమశిక్షణలో ఉంది, వారి విశ్వాసంలో ఉంది, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా వెనక్కి తగ్గని మనోధైర్యంలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు 2 లక్షల మంది గూర్ఖా సైనికులు వివిధ రంగాల్లో పాల్గొన్నట్టుగా చారిత్రక వివరాలు చెబుతున్నాయి. వారిలో దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి గూర్ఖా బెటాలియన్లు సంఖ్య మరింతగా పెరిగింది. సుమారు 2.5 లక్షల మంది గూర్ఖాలు యుద్ధంలో పాల్గొంటే వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. తమ అసమాన ధైర్య సాహసాలకి గూర్ఖా సైనికులకి బ్రిటిష్ సైన్యంలో అత్యున్నత పురస్కారాలను కూడా ప్రకటించింది. అనేక మంది స్వీకరించారు. అనేక మంది గూర్ఖా యోధులు అత్యున్నత విక్టోరియా క్రాస్ పురస్కారాలని సాధించారు. విక్టోరియా క్రాస్ అందుకున్నటువంటి తొలి గూర్ఖా సైనికుడిగా కుల్బీర్ థాపా చరిత్రలో నిలిచారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గూర్ఖా రెజిమెంట్ల భవిష్యత్తు ఏమిటి అనేది ప్రశ్న అప్పుడు మొదలైంది. అప్పుడు భారత్, బ్రిటన్, నేపాల్ దేశాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారంగా గూర్ఖా రెజిమెంట్లు భారత సైన్యం బ్రిటిష్ సైన్యంలో కొనసాగేందుకు ఒక మార్గం ఏర్పడింది. కొన్ని గూర్ఖా రెజిమెంట్లు బ్రిటన్ అధీనంలోకి వెళితే మిగిలిన రెజిమెంట్లు భారత సైన్యంలో కొనసాగాయి. తరువాత భారత్ మరో గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ను కూడా ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి అనేక యుద్ధాల్లో గూర్ఖా సైనికులు భారతదేశం తరపున పోరాడారు. భారత స్వాతంత్రం పొందిన తర్వాత జరిగిన ప్రధాన యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, వీటన్నింటిలో కూడా గూర్ఖాలు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నేపాల్ తరతరాలుగా ఒక కుటుంబ సంప్రదాయంగా ఏర్పడింది. ఇది తాత గూర్ఖా సైనికుడు, తండ్రి గూర్ఖా సైనికుడు, ఆ తర్వాత కుమారుడు కూడా గూర్ఖా సైనికుడు. వీళ్ళందరూ భారత సైన్యంలో చేరేందుకు సిద్ధం కావడం వారసత్వంగా అనేక నేపాలీ కుటుంబాల్లో ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక వారసత్వం. భారత సైన్యంలో పనిచేసే గూర్ఖాలకు జీతాలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. పదవీ విరమణ చేసిన తర్వాత సైనికులకు పెన్షన్లు, ఇతర సౌకర్యాలు కూడా అందుతాయి. ఈ జీతాలు, పెన్షన్ల ద్వారా ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో డబ్బు నేపాల్ ఆర్థిక వ్యవస్థలోకి కూడా వెళుతుంది. వేలాది కుటుంబాలు భారత సైన్యమే జీవనాధారంగా ఆ కుటుంబాలకి మారింది. కానీ 2020లో కరోనా మహమ్మారి కారణంగా నేపాలీ గూర్ఖాల నియామక ప్రక్రియకు అక్కడ అంతరాయం ఏర్పడింది. తర్వాత 2022లో భారత ప్రభుత్వం తిరిగి అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం ఎంపికైన యువత అగ్నివీరులుగా 4 ఏళ్ల పాటు సైన్యంలో సేవలు అందిస్తారు. 4 ఏళ్లు పూర్తయిన తర్వాత వారిలో గరిష్టంగా 25% మందిని మాత్రమే నిర్దేశిత ప్రమాణాల ప్రకారంగా పూర్తికాలం సైనికులుగా సేవలను కొనసాగిస్తారు. మిగిలిన వాళ్ళు వారి ప్రయోజనాలను బట్టి ఉంటుంది. ఈ కొత్త విధానానికి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. 1947 నాటి త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గూర్ఖా సైనికులకు లభించిన దీర్ఘకాలిక సేవ, పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలతో పోలిస్తే అగ్నిపథ్ విధానం పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పని నేపాల్ పేర్కొంది. 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చే యువకుల భవిష్యత్తు ఏమిటి అని చెప్పని ప్రశ్నించింది. గూర్ఖాల నియామక నిబంధనలు మార్చే ముందు తమతో సంప్రదింపులు జరపలేదని నేపాల్
తీవ్రమైనటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. అయితే అగ్నిపథ్ భారత ప్రభుత్వ విధానమని, నియామకాలు ఆ విధానం ప్రకారమే సాగుతాయని చెప్పని భారత స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నేపాల్ నుంచి గూర్ఖా యువకుల నియామకాలు అనేటువంటివి నిలిచిపోయాయి. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. నియామకాలు ఆగిపోవడంతో భారత సైన్యంలో చేరాలని సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్న వేలాది మంది నేపాలీ యువకుల ఆశలు దెబ్బతిన్నాయి. కొందరు యువకులు సైన్యంలో చేరేందుకు ప్రత్యేకంగా శారీరక శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పరుగులు, ఎత్తైన ప్రాంతాల్లో నడవటం, సాధన చేయటం, కఠినమైనటువంటి వ్యాయామాలు చేయటం, కానీ ఇన్ని చేసినా కూడా వారి నియామకాలు లేకపోవడంతో శ్రమకు, ఆశలకు, ఆశయాలకు, లక్ష్యాలకు తగిన ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నేపాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక అనేక మంది యువకులు విదేశాలకు వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగం, ఇతర కఠినమైనటువంటి పనుల్లో తక్కువ వేతనాలకి పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 4 ఏళ్ల అగ్నివీర సేవ అయినా తమకు మెరుగైన అవకాశమేనని చెప్పని కొంతమంది యువకులు భావిస్తున్నారు. భారత సైన్యంలో పనిచేస్తే జీతం మాత్రమే కాదు, శిక్షణ లభిస్తుంది, క్రమశిక్షణ అలవడుతుంది, ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఉంటుంది, సేవానిధి రూపంలో ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. 4 ఏళ్ల తర్వాత ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు ఈ సైనిక శిక్షణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ భావన. అయితే ఈ నేపథ్యంలో నేపాల్లోని పోఖారా మాజీ గూర్ఖా సైనికులు, వారి కుటుంబ సభ్యులు, సైనిక శిక్షణ పొందుతున్న యువకులు భారీగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అగ్నిపథ్ విధానం కింద అయినా సరే గూర్ఖా నియామకాలను వెంటనే పునఃప్రారంభించాలనేటువంటిదే ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. నియామకాలను పూర్తిగా నిలిపివేయడం వల్ల యువత ఉద్యోగాలు కోల్పోవడమే కాదు, తమ పూర్వీకుల ఆ వీరత్వ వారసత్వం కూడా కనుమరుగైపోయి అది అసలు చరిత్రకు అందకుండా పోయే అవకాశం ఉందని చెప్పని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తాతలు, మా తండ్రులు భారత సైన్యంలో సేవలు చేశారు, ఇప్పుడు మాకు అదే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని చెప్పని ఆ యువకులు ప్రశ్నిస్తున్నారు. 50 డిగ్రీల ఎండలో గల్ఫ్ దేశాల్లో అల్ప వేతనాలకు కష్టపడటం కంటే భారత సైన్యంలో 4 ఏళ్లు పనిచేయడం మాకు మెరుగైనటువంటి మార్గం, అదే మాకు గొప్ప అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ సమస్య కేవలం కొన్ని వేల ఉద్యోగాలకు సంబంధించింది కాదు, ఇది 3 ప్రధాన అంశాలతో ఇక్కడ ముడిపడి ఉంది. మొదటిది నేపాల్ యువత ఉపాధి, రెండవది నేపాల్ ఆర్థిక వ్యవస్థకి గూర్ఖా సైనికుల జీతాలు, పెన్షన్ల ద్వారా లభించేటువంటి ఆదాయం, మూడవది భారత్ నేపాల్ మధ్య 2 శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సైనిక వ్యూహాత్మక బంధం. నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్ని అంగీకరిస్తే 4 ఏళ్ల సేవ తర్వాత యువత భవిష్యత్తుపై విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంగీకరించకపోతే వేలాది మంది యువతకు లభించే ఉపాధి అవకాశాలని అడ్డుకుందనే ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో భారత్కి ఇది కూడా ఒక సున్నితమైనటువంటి అంశం. గూర్ఖాలు భారతదేశంలో ఒక సాధారణ దళం కాదు, వారు ధైర్యానికి, విధేయతకు, త్యాగానికి ప్రతీక. భారత్ నేపాల్ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధానికి కూడా వారు ఒక సజీవ సాక్ష్యం. కాబట్టి ఈ సమస్యకు కేవలం రాజకీయ ప్రకటనలతో పరిష్కారం దొరకదు. ఏ 1947 త్రైపాక్షిక ఒప్పందం స్ఫూర్తిదాయకంగా ఉందో, అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనలు, నేపాల్ యువత భవిష్యత్తు, గూర్ఖా కుటుంబాల ఆర్థిక భద్రత, భారత నేపాల్ వ్యూహాత్మక సంబంధాలు, ఈ అంశాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇరు దేశాలు కూడా చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అవసరమైతే నేపాలీ గూర్ఖాల కోసం 2 దేశాలు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నియామక ప్రక్రియ ఆగిపోవటం అంటే కేవలం ఉద్యోగాలు ఆగిపోవటం కాదు. ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకంగా 2 శతాబ్దాల సైనిక వారసత్వానికి ఒక విరామం ఏర్పడటం, వేల కుటుంబాల జీవనాధారం దెబ్బతినడం, 2 దేశాల మధ్య తరతరాలుగా నిర్మితమైనటువంటి విశ్వాసం బలహీనపడటం. గూర్ఖాల చరిత్రను యుద్ధరంగంలో రక్తంతో రాశారు. వారి ధైర్యాన్ని ప్రపంచం ఆ రోజే గుర్తించింది. వారి విధేయతను భారతదేశం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. మరి ఇప్పుడు వారి వారసులు అడుగుతున్నది ఒకటే, మా పూర్వీకులు నడిచినటువంటి దారిలో మమ్మల్ని కూడా నడవనివ్వండి.
ఈ పిలుపుని నేపాల్ ప్రభుత్వం మరి వింటుందా? భారత్ నేపాల్ మధ్య చర్చలు ఫలిస్తాయా? గోర్ఖా నియామకాలు తిరిగి ప్రారంభం అవుతాయా? ఇన్ని త్యాగాలు చేసినటువంటి వారికి న్యాయం జరుగుతుందా? 2 దశాబ్దాల వీర సైనిక సంప్రదాయం అగ్నిపథ్ వివాదం దగ్గరే నిలిచిపోతుందా? వీటన్నిటికీ మరి కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా కూడా వీరుల కన్నీరు అనేటువంటిది ఏ దేశానికి కూడా మంచిది కాదు. వారి త్యాగాలను ఎప్పుడు కూడా గుర్తించుకోవటం అనేటువంటిది కర్తవ్యం అనే విషయాన్ని ముఖ్యంగా ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి అయిన పవిత్ర భూమి అయినటువంటి భరత భూమిలో ఇలాంటి ఇవి ఉండకూడదనేటువంటి దాన్నే మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి భవిష్యత్తు గురించి, వారి యొక్క జీవిత ఆశయాల గురించి, లక్ష్యాల గురించి భారత ప్రభుత్వం, నేపాల్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేటువంటిది చూద్దాం. ఇది ఈనాటి నేపాలీల యొక్క బాధలు, గాథలు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీల కోసం మీరు ఇప్పుడే 99 టీవీ వి టాక్స్ కార్యక్రమాలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే థ్యాంక్ యూ.